హీరో కృష్ణను మాస్ హీరోగా నిలిపింది ఆయన నటించిన యాక్షన్ మూవీస్ అనే చెప్పక తప్పదు. ఆ రోజుల్లో కృష్ణ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసమే అభిమానులు బురకలు వేస్తూ థియేటర్లకు వెళ్లేవారు. సదరు చిత్రాల్లోనూ కృష్ణ పోషించిన పాత్రలు ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకునేవి. తన కెరీర్ ఆరంభంలోనే కృష్ణ గూఢాచారి సినిమాలో నటించడంతో ఆ తరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఆయన అభిమానులుగా మారారు. తర్వాత రోజుల్లోనూ సదరు ఫ్యాన్స్ కృష్ణ నటించే సీక్రెట్ ఏజెంట్ మూవీస్ చూసి మురిసిపోయారు. కృష్ణ నటించిన తొలి ఏజెంట్ మూవీ గూఢాచారి 116లోనే వైవిధ్యం చోటు చేసుకుంది. దాంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు కృష్ణ. తెలుగునాట తొలి కౌబాయ్గా కనిపించి అలరించింది కృష్ణనే. ఆయన సొంత చిత్రం మోసగాళ్లకు మోసగాడు రంగుల్లో మొదటి తెలుగు కౌబాయ్గా మురిపించింది. ఆ సినిమాతోనూ కృష్ణ తనకంటూ కొన్ని అభిమాన గణాలని పోగేసుకున్నారు. ఇప్పటికీ ఆ అభిమానుల మదిలో కౌబాయ్ అనగానే తమ హీరో కృష్ణనే చిందులు వేస్తూ ఉంటారు. ఆంగ్లంలో రూపొందిన అనేక సీక్రెట్ ఏజెంట్ మూవీస్ ఆధారంగా తెలుగులో కృష్ణతో చిత్రాలు రూపొందాయి. మన తెలుగు చిత్రాలు మ్యూజికల్స్ గా తెరకెక్కేవి కాబట్టి వాటిలోని ఆటాపాటా కూడా ఆకట్టుకునేలా ఉండేవి. కృష్ణ నటించిన డిటెక్టివ్, సిఐడి సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో మురిపించాయి. కృష్ణ నటించిన కుటుంబ కథా చిత్రాల్లోనూ ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని భలేగా ఆకట్టుకునేవి. ఓవైపు ఫ్యామిలీ సెంటిమెంట్, మరోవైపు తన రెగ్యులర్ ఫైట్స్ ని కృష్ణ మిస్ చేసేవారు కారు. ఆ అంశాలే అభిమానుల్ని మళ్లీ మళ్లీ ఆయన సినిమాల్ని చూసేలా చేసేవి. కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో ఓ పాత్రను ఖచ్చితంగా ఓర్మాస్గా క్రియేట్ చేసేవారు రచయితలు, దర్శకులు. అందుకు తగ్గట్టుగానే కృష్ణ అభినయించి ఆకట్టుకునేవారు. అంతేకాదు సదరు పాత్రలకు తగ్గ మాస్ సాంగ్స్తోనూ మురిపించారు. తెరపై కృష్ణ ఈ తరహా పాటల్లో చిందులు వేయడంతో ఆయన అభిమానులు కూడా థియేటర్లలో గెంతులేసి ఆనందించేవారు. అప్పుడైనా ఇప్పుడైనా హీరోల అభిలాష స్టార్స్ గా పేరు సంపాదించడమే. అందులోనూ మాస్ను ఆకట్టుకోవాలన్నది స్టార్స్ కి మరింత ఇంట్రెస్ట్. కృష్ణ మొదట్నుంచి చివరిదాకా అదే ఆసక్తితో సాగారు. అందువల్ల అధిక సంఖ్యలో మాస్ మూవీస్ లో నటించేసి అభిమానుల్ని ఇట్టే ఆనందంలో ముంచెత్తారు. తన చిత్రాల్లో కేవలం మాస్ను ఆకట్టుకునే అంశాలే కాకుండా క్లాసును అలరించే విశేషాలను చొప్పించడానికి ఇష్టపడేవారు కృష్ణ. అలా అన్ని వర్గాల్ని అలరించే కథలతో రూపొందిన కృష్ణ సినిమాలు మంచి విజయాల్ని చవిచూశాయి. ఆ సినిమాల్లోని సంగీతం, సాహిత్యం కూడా జనాన్ని ఆకట్టుకునేలా ఉండేందుకు కృష్ణ తప్పించేవారు. ఆయన తపనని గమనించిన నిర్మాతలు, దర్శకులు ఆ తీరున సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల్ని ఆనందింపచేశారు. హీరో కృష్ణ ఏనాడు భేషజాలకు తావిచ్చేవారు కాదు, తన పాత్రలకే ప్రాధాన్యమిచ్చేవారు. అందువల్లే తన తరం హీరోలతోనే కాదు సీనియర్స్, జూనియర్స్ తోనూ నటించి అలరించారు. కృష్ణ నటించిన మల్టీ స్టారర్ ఫ్యాన్స్ ను భలేగా అలరించాయి. కృష్ణ ఎంతో మంది హీరోలతో కలిసి నటించారు. తన సీనియర్స్ లో తాను ఎంతగానో అభిమానించే నటరత్న ఎన్టీఆర్ తో కలిసి కృష్ణ 5 చిత్రాల్లోనే నటించారు. అన్ని సినిమాల్లోనూ రామారావుకి కృష్ణ తమ్మునిగానే నటించడం విశేషం. వారిద్దరూ నటించిన చిత్రాల్లో దేవుడు చేసిన మనుషులు సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమాను కృష్ణ సోదరులే నిర్మించడం మరింత విశేషం. నట సామ్రాట్ ఏఎన్ఆర్తోనూ కృష్ణ అనేక చిత్రాల్లో కలిసి నటించారు. ఏఎన్ఆర్ తమ్మునిగా, బావమరిదిగా, అల్లునిగా కూడా అభినయించి ఆకట్టుకున్నారు కృష్ణ. వారిద్దరూ నటించిన సినిమాలు సైతం అభిమానులకి ఆనందం పంచాయి. కృష్ణకు సమఉజ్జీగా సాగిన నటుడు ఎవరంటే శోభన్బాబు అనే చెప్పాలి. వారిద్దరూ కలిసి దాదాపు డజన్ చిత్రాల్లో నటించారు. బాక్సాఫీస్ బరిలో ఇద్దరు చిత్రాలు భలేగా పోటీ పడేవి. రియల్ లైఫ్లో పోటీపడి నటించిన రియల్ లైఫ్లో కృష్ణ, శోభన్బాబు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరూ నటించిన ముందడుగు చిత్రం తెలుగునాట స్వర్ణోత్సవం చూసి మల్టీ స్టారర్స్లో ఒక కొత్త చరిత్ర సృష్టించింది. తన తరం హీరోల్లో కృష్ణరాజుతోనూ కృష్ణ ఎంతో కలివిడిగా ఉండేవారు. కృష్ణ, కృష్ణరాజు నాయిక ప్రతి నాయకులుగానూ నటించారు. ఇద్దరూ స్టార్స్గానూ కలిసి నటించి మురిపించారు. వీరిద్దరూ కలిసి ఓ డజన్ సినిమాల్లో నటించారు. స్టార్స్ అయిన తర్వాత కృష్ణ, కృష్ణరాజు కలిసి నటించినవి కొన్ని సినిమాలే అయినా వాటితోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త వారిని ప్రోత్సహించడంలో కృష్ణ ఎప్పుడూ ముందుండేవారు. తర్వాత రోజుల్లో మెగాస్టార్గా జేజేలు అందుకున్న చిరంజీవి ఆరంభంలో కృష్ణ సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, సైడ్ హీరోగా నటించారు. ఆ సమయంలో చిరంజీవికి కృష్ణ అందించిన ప్రోత్సాహం గురించి అందరికీ తెలిసిందే. నటరత్న ఎన్టీఆర్ని ఎంతగానో అభిమానించేవారు కృష్ణ. అయితే ఎన్టీఆర్ సినిమాలతోనూ పోటీ పడ్డారు కృష్ణ. తర్వాత రాజకీయాల్లోనూ భిన్న ధృవాలుగా సాగారు. అయినప్పటికీ ఎన్టీఆరే తన అభిమాన నటుడు అని చెప్పేవారు కృష్ణ. ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతోనూ కృష్ణ నటించి ఆకట్టుకున్నారు. తన నటవారసుడు మహేష్ బాబు స్టార్ అయిన తర్వాత అతనితోనూ కలిసి నటించారు కృష్ణ. వారిద్దరూ కలిసి నటించిన వంశీ సినిమా అభిమానులకి ఆనందం పంచింది. ఎన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు కృష్ణ. తరువాతి తరం హీరోలు రాజశేఖర్, రవితేజ, తారకరత్న వంటి హీరోలతోనూ యంగ్ హీరోస్తోనూ నటించి అలరించారు కృష్ణ. ఏనాడు తన పాత్ర నిడివి ఎక్కువగా ఉండాలని ఆశించలేదు.
అందుకే కృష్ణను అసలైన అందరివాడు అన్నారు తెలుగు సినీ జనం. తెలుగులో అత్యధిక సాంఘిక చిత్రాల్లో హీరోగా నటించిన ఘనత కృష్ణకి దక్కింది. అయితే కృష్ణ కెరీర్లోనూ పౌరాణిక, జానపద, చారిత్రకాలు ఉన్నాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఆయన అభిమానులకు సదరు చిత్రాలు ఆనందం పంచాయని చెప్పాలి. తెలుగునాటనే కాదు, ప్రపంచంలోనే భారతీయ ఇతిహాసాలకు ప్రాణం పోసిన నటుడిగా నిలిచారు నటరత్న ఎన్టీఆర్. ఆయనను అభిమానించి పలు అంశాల్లో ఆయననే అనుసరించిన కృష్ణ తొలిసారి నటించిన పౌరాణికం కురుక్షేత్రం. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగానూ కృష్ణ సాగారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో రూపొందిన మేటి పౌరాణికం దానవీర సూరకర్ణ విడుదల రోజునే కురుక్షేత్రం కూడా విడుదలైంది. ఇందులో అర్జునునిగా నటించారు కృష్ణ. ఆయన జోడీగా విజయ నిర్మల సుభద్ర పాత్రలో కనిపించారు. కృష్ణ ప్రతి సాహసంలోనూ పాలు పంచుకున్నారు ఆయన భార్య విజయ నిర్మల. కురుక్షేత్రం బాక్సాఫీస్ ఫలితం చూసి పౌరాణికాలకి కృష్ణ పనికిరాడు అన్నారు జనం. అయినా ఆయనేమీ వెరవలేదు. కృష్ణతో ఏకలవ్య అనే పౌరాణికం తీశారు ఎంఎస్ రెడ్డి. ఈ సినిమా కూడా అలరించలేదు. కానీ కృష్ణ సాహసాన్ని అభిమానులు భలేగా అభినందించారు. కృష్ణ జానపదాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. ఆయన నటించిన మొదటి జానపద చిత్రం ఇద్దరు మొనగాళ్ళు. ఇందులో హీరో కాంతారావుతో కలిసి నటించారు. తరువాత బొమ్మలు చెప్పిన కథలోనూ కాంతారావుతోనే సాగారు కృష్ణ. జానపద బ్రహ్మగా పేరొందిన బి విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణ నటించిన ఏకైక చిత్రం ఇద్దరు మునగాళ్లు కావడం విశేషం. కృష్ణ సోలో హీరోగా రవికాంత్ నాగాయచ్ డైరెక్షన్లో రూపొందిన మహాబలుడు జానపదం అలరించింది. ఈ సినిమాతో కృష్ణకు అభిమాన గణాలు పెరిగాయనే చెప్పాలి. ఈ సినిమా మంచి పేరు సంపాదించినా ఎందుకనో కృష్ణ జానపదాలకు దూరంగానే ఉన్నారు. కృష్ణకు జానపదాలంటే ఎంతో ఇష్టం. ఆయన అభిమాన నటుడు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవిని ఎన్నో మార్లు చూశారు. ఆ సినిమాని తర్వాత రోజుల్లో జితేంద్ర హీరోగా హిందీలో పాతాళ్ భైరవిగా నిర్మించారు కృష్ణ. తర్వాత తాను దర్శకుడిగా మారి తొలిసారి మెగాఫోన్ పట్టినప్పుడు జానపద చిత్రం సింహాసనంతోనే మొదలుపెట్టారు. ఈ సినిమాను ఏకకాలంలో హిందీలో సింహాసన్గానూ నిర్మించి దర్శకత్వం వహించారు కృష్ణ. తెలుగునాట తొలి 70mm మూవీగా వెలుగు చూసిన సింహాసనం మంచి విజయం సాధించింది. కృష్ణకు చారిత్రకాలన్నా ఎంతో అభిమానం. ఆయన నట జీవితంలోనే మరుపురాని చిత్రంగా నిలిచింది అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా కృష్ణకి 100వ చిత్రం కావడం విశేషం. తెలుగులో తొలి సినిమాస్కోప్ ఈస్ట్మన్ కలర్లో రూపొందిన చిత్రంగా అల్లూరి సీతారామరాజు చరిత్రకెక్కింది. ఈ సినిమా 1974 బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కృష్ణకు నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమాతో ఎంతోమంది అభిమానుల్ని పోగేసుకున్నారు కృష్ణ. కృష్ణలోని నటుణ్ణి వెలికి తీయాలని తప్పించిన వారిలో దర్శకరత్న దాసనారాయణరావు ఒకరు. తన నిర్దేశకత్వంలో రూపొందిన విశ్వనాథ నాయకుడిలో కృష్ణని టైటిల్ రోల్లో నటింపజేశారు దాసరి. ఈ సినిమా సైతం కృష్ణ అభిమానులకి ఆనందం పంచింది. ఏదేమైనా కృష్ణ అనేక చిత్రాల్లో వైవిధ్యం ప్రదర్శించాలనే తప్పించారు. ఆ తపనే ఆయనకు ఎంతోమంది అభిమానుల్ని సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. నటశేఖర కృష్ణ నట జీవితంలో ఎన్నెన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. వాటిని వివరించడానికి సమయం సరిపోదు. ఏది ఏమైనా అభిమానుల మదిలో సూపర్ స్టార్గా నిలిచారు కృష్ణ. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు కృష్ణ. తెలుగు సినీ భారతంలో కృష్ణ పర్వం భావితరాలకు స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పుకోవచ్చు.